Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. Time ఇప్పుడు 12:30 అయిందా? ఓకే, మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అయింది. యాక్చువల్లీ ఇంకొక 1 అవర్లో అట్లా డాడీ ఇంటికి వస్తున్నారనమాట రాజస్థాన్ నుండి. బికాజ్ అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 month పైన అయింది. సో ఆఫ్టర్ 1.5 month తర్వాత ఫైనలీ ఈరోజు వస్తున్నారు. లాస్ట్ టైం మనము వినాయక చవితి ఫెస్టివల్కి అంతా వెళ్ళినప్పుడు కూడా డాడీ ఒకటే మిస్సింగ్ కదా. సో డాడీ ఇంకా డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారనమాట. ఈవెన్ ఐ వాంట్ టు సీ హిమ్ బికాజ్ వీ ఆల్ మిస్ హిమ్ ఎ లాట్. సో అందుకే ఈరోజు మార్నింగ్ పూజ మిస్ అయింది నాది. ఎందుకంటే వీకెండ్ సాటర్డే సండే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. అదంతా నేను ఎక్కువ బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండింటిమి మేము బయటికి వెళ్ళడం అదంతా. సో నాకు వీలైనంత మిడిల్లో కొంచెం చూపించినట్టున్నాను బయటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకున్నాం ఏంటి అని చెప్పేసి. అదంతా నేను తర్వాత బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో వీకెండ్ సాటర్డే పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అట్లా అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరినాము. సో ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. వెళ్ళిన తర్వాత ఇంకా సండే ఈవినింగ్ నిన్న ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాము. కానీ ఓకే, ఇట్స్ ఓకే, ఇంకొక రోజు ఉండేసి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ 8:30, 9కి అట్లా బయలుదేరినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాసేపటికి హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చేసి వంట అది ఇది వాళ్ళు చేసుకుంటూ ఉంటే కొంచెం బిజీగా ఉంటుంది కదా. సో అట్లా ఎవరైనా ఉన్నప్పుడు నాకు పూజ చేయాలంటే పెద్దగా కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే అప్పుడు ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసి ఉంటారు. ఒకసారి నేను పూజ చేస్తా అంటే ఇంకొకసారి క్లీనింగ్ అయితే ఉంటుంది కాబట్టి వద్దులే, వాళ్ళు వెళ్ళిన తర్వాత చేద్దాంలే అనుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇంకా చికెన్ కూడా ప్రిపేర్ చేయాలి. యాక్చువల్లీ మా వంట వస్తారనమాట వాళ్ళు. రసం, రైస్ అండ్ చపాతీ, తర్వాత ఇంకేదో చేశారు, కొన్ని వెరైటీస్, పెరుగన్నం ఇట్లా అన్నీ చేసి పెట్టారనమాట. చికెన్కి కూడా నేను నాకు కావాల్సిన మసాలా కట్ చేసి పెట్టండి అని చెప్పేసాను, సో దట్ నాకు చేయడానికి టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి. బికాజ్ నేను చేసేది అయితే కొంచెం ఇష్టంగా తింటారేమో అని నా పర్సనల్ ఫీలింగ్ అంతే. వాళ్ళు కూడా పెప్పర్ చికెన్ అంతా బాగా చేస్తారు, కానీ ఒకటే రోజులో ఎక్కువ తినలేరు కాబట్టి ఈరోజు అన్ని చేయలేదు. చికెన్ నేను చేద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు టైం చూస్తే టైం అయిపోయింది. ఐఎమ్ బ్లాబరింగ్ ఎ లాట్ ఇన్ ద ఇంట్రో ఇట్ సెల్ఫ్. బట్ ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. పూజ చేద్దాం. ఎప్పుడైనా నాకు ఎడిటింగ్ అవ్వచ్చు, లేదంటే బ్రాండ్ షూట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఆ రోజు మొత్తం అన్నీ నేను చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది అనుకుంటే నేను డెఫినెట్లీ ఇట్లా అన్నీ చాపింగ్ చేపించి పెట్టేసుకుంటాను. అండ్ ఇది కొంచెము క్లీన్ చేసి చికెన్ కూడా పెట్టేయమన్నాను, సో దట్ ఈజీగా నేను మ్యారినేట్ చేసుకోవడానికి అంత బాగుంటుందని చెప్పేసి. అండ్ మా కుక్ పెరుగన్నం చేశారు, రసం చేశారు, చపాతీ అండ్ కొంచెం పులావ్ రైస్ చేయమన్నాను. తను బాగా చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత నేను చికెన్ యూజువల్గా చేసేటప్పుడు అడుగుతూ ఉంటారు కుక్వేర్ గురించి, దేన్ని యూజ్ చేస్తారు అని చెప్పేసి. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ అండి. ఇది యాక్చువల్గా ఏఎంసీ కుక్వేర్ సెట్ అంతా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఈ ఏఎంసీ కుక్వేర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు, అంటే ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అత్తయ్య అన్నారనమాట, ఇఫ్ ఇన్ కేస్ నీకు చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకోవాలనుకుంటే నీకు ఈ ఏఎంసీ కుక్వేర్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకటి తీసుకెళ్ళిండు, నీకు ఏది కావాలో ఏ సెట్ కావాలో తీసుకెళ్ళు అంటే నేను ఇది తెచ్చుకున్నాను అనమాట. సో దట్ అన్నిటికీ కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి. సో దీంట్లో ఏంటంటే మనం యూజువల్గా ఆయిల్ అన్నిట్లో వేసేదానికంటే ఆయిల్, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. అండ్ ఇన్ జనరల్గానే నాకు మరీ అంత పెద్ద ఐడియా లేదు, కానీ ఏఎంసీ కుక్వేర్ ఈజ్ వెరీ పాపులర్. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి, బీపీ ఉన్న వాళ్ళకి మంచిది అని కూడా చెప్తూ ఉంటారు. ఐ నో దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. నా దగ్గర అయితే కంప్లీట్ సెట్ లేదు. అత్తయ్య ఐ థింక్ ఒక 5 years బ్యాక్ ఏమో తీసుకున్నట్టున్నారు మొత్తం సెట్ అంతా కూడా. సో నేను కూడా ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కావాలంటే తీసుకుందాము అనుకుంటున్నాను. బికాజ్ అక్కడ ఒక సెట్ ఉంది, ఇక్కడ ఇంకొక సెట్ ఉంటే బెటర్. అంటే ఒక సైజ్ ఉంది కదా, సో అదొకటే కాకుండా ఇంకొక 2-3 sizes తీసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ వాళ్ళు ప్రైజెస్ నాకు తెలిసి బయట ఎక్కడ డిస్క్లోజ్ చేసినారో లేదో, ఇట్ డిపెండ్స్ అనమాట సైజ్ని బట్టి. ఒక్కొక్కటి ఒక 17,000, 20,000 సో అలా ఉంటాయి. నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా ప్రైజెస్ తెలియదు, ఎందుకంటే నేను కూడా కొనలేదు కాబట్టి. సో టోటల్ కిట్ తీసుకునే వాళ్ళకి ఏదో స్పెషల్ డిస్కౌంట్స్ అంటారు, ఐ డోంట్ నో అండి, నాకైతే ఎగ్జాక్ట్లీ తెలీదు. సో ఐ థింక్ దే హ్యావ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు, లేదంటే నార్మల్ కుక్వేర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఐరన్ కాస్ట్వి అవన్నీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అవి యూస్ చేస్తే బెటర్ అంటారు కదా. సో నేను ఈ లోపల ఇంకా మొత్తం మ్యారినేషన్ అంతా కంప్లీట్ చేశాను. దర్శన్ కూడా నాకు ఇంకా హెల్ప్ చేస్తున్నాడు, ఎందుకంటే అప్పటికే కొంచెం టైం అయింది కదా. సో ఇద్దరు కలిసి చేస్తే కొంచెం వర్క్ త్వరగా అయిపోతుంది అంటే నేను ఒక సైడ్ కుకింగ్ చేస్తాను. అంటే దర్శన్ కొంచెం సామాన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి అనమాట, క్లీనింగ్ అప్పటికే మా హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోయారు. సో అవన్నీ కొంచెం సర్ది చేశాడు. ఫైనలీ ఒక 30 to 40 minutes పట్టింది, ఎందుకంటే చాపింగ్ అంతా ఆల్రెడీ
అయిపోయింది కాబట్టి చికెన్ కుక్ అవ్వడానికి అన్నీ కలిపి చికెన్ కుక్ అవ్వడానికి మాత్రమే టైం కాబట్టి ఒక 30-40 మినిట్స్ పట్టింది. ఈ లోపల డాడీ కూడా వచ్చేసినారనమాట. అండ్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. వీ రియలీ మిస్ హిమ్ అండి. ఎందుకంటే ఫెస్టివల్స్ అన్ని మధ్యలో చాలా వచ్చినాయి కదా, సో చాలా మిస్ అయ్యాం డాడీని అయితే మేము. ఎస్, నేను ఇందాక చెప్పాను కదా శారీస్ కొన్ని తీసుకున్నాము అని చెప్పేసి. యాక్చువల్గా వీకెండ్ వెళ్ళింటిం కదా, చాలా ర్యాండమ్గా అనుకున్నాము ఒకసారి ఊరికే అట్లా బయటికి వెళ్తే ఏమైనా బ్లౌజెస్ అట్లా ఏమైనా మ్యాచింగ్ అత్తయ్య తీసుకుంటాము అంటే అట్లా వెళ్ళాము. సో వెళ్ళింటే ఇక్కడ శారీస్ డైలీ వేర్వి తీసుకున్నాము అని నేను అనుకున్నాను, కానీ చాలా రోజుల నుండి కుదరలేదు. ఇంకా మమ్మీ కూడా అక్కడ తీసుకుంటూ ఉంటారు కదా అని చెప్పేసి, సో ఉంటాయి అన్నట్టు ఇంకా వెళ్ళామన్నమాట. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది, కొంచెము మైసూర్ సిల్క్ లాగా ఉంది, కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ. ఆబ్వియస్లీ మైసూర్ సిల్క్ మనకి 15,000 పైన 20,000 పైన ఉంటాయి, కానీ ఇది కొంచెం మెటీరియల్ అలానే ఉందన్నమాట. అండ్ ప్రైస్ కూడా అరౌండ్ 2,800 2,900 అట్లా పడింది. సో శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అదే ప్రైస్లో ఉండేటివే, కొంచెం డిఫరెంట్గా నా దగ్గర లేని కలర్స్ తీసుకున్నా. డైలీ వేర్వి తీసుకున్నాను మొత్తం శారీస్ అన్ని. యాక్చువల్లీ అత్తయ్యకి నాకు అదైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్లో వచ్చేటప్పుడు చూసినారు, ఇది కొంచెం మనకు మైసూర్ సిల్క్ శారీ ఎట్లుంటుందో అట్లుంది ఈ శారీ. సో అట్లాంటిది అత్తయ్య ఒకటి నేను ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది చూడ్డానికి కలర్ బ్లాక్ లాగా స్క్రీన్ మీద కనిపిస్తోంది, కానీ ఎలిఫెంట్ గ్రే కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట. ఈ 3 శారీస్ రంగోలీ అనే షోరూంలో తీసుకున్నాము. అండ్ అత్తయ్య దగ్గర వచ్చేసి రెడ్ కలర్ శారీ లేదంట, చూసి ఇది తీసుకున్నారు. సేమ్ అంటే డిజైన్ అంతా డిఫరెంట్, ప్యాటర్న్ అంతా చూడండి మీరు డిఫరెంట్గా ఉంది. సో చూడ్డానికి అయితే సూపర్ ఉంది, లిటరలీ చాలా బాగుందండి. మైసూర్ సిల్క్ శారీ ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఈరోజు బయటికి పోయినాను కానీ నేను బ్లాగ్ తీయలేదు. డైలీ వేర్ శారీస్ ప్లస్ నవరాత్రికి వేసుకోవాలని చెప్పేసి కొన్ని తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఇంకా స్టిచ్చింగ్ చేపించి చాలా పనులు ఉన్నాయి. ఇంకా 3 రోజులే ఉంది నవరాత్రికి, చూద్దాం ఎన్ని వీలైతే అన్ని ಸ್ಟಿಚಿಂಗ್ చేయించుకుంటే ಟ್ರೈ చేయాಲ. ಅಮ್ಮ ಇದೆಲ್ಲಮ್ಮ ತಗೊಂಡಿರೋದು? ಫಸ್ಟ್ ಹೋಗಿರೋದು ಯಾವ್ದು ಪಾಪ? మేము ఫస్ట్ పోయింటిది ఏదబ్బా షాపు గుర్తు రావడంలా. ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఇలాంటి శారీ మమ్మీ దగ్గర కానీ పిన్ని దగ్గర ఎవరో ఒకరి దగ్గర అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. అండ్ నేను ఇందాక చూపించినాను కదా మైసూర్ సిల్క్ టైప్లో ఉంది అండ్ మెరూన్ రెడ్ శారీ అక్కడ కనిపిస్తుంది కదా, అది అత్తయ్య తీసుకున్నారు అండ్ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో అది బ్లాక్ కూడా కాదండి, ఎలిఫెంట్ గ్రే కలర్ వస్తుంది కదా, సో ఆ కలర్. నేను బ్లాక్ అయితే ఈసారి ఒకటి తీసుకున్నాను అండ్ మిగతావన్నీ కొంచెం నా దగ్గర సాఫ్ట్ అండి, చాలా చాలా సాఫ్ట్. ఈసారి పట్టు శారీస్ కానీ లేదంటే కొంచెం హెవీగా ఉండేటివి అండ్ ఎక్కువ కాస్ట్లీవి ఏమి తీసుకోలేదు. అన్నీ 3,000 లోపల అండ్ కొన్ని 1,500 ఉన్నాయి, 2,000 ఉన్నాయి. అండ్ ఈ సారీ ఏంటంటే చూడంగానే కొంచెం మీకు డల్గా అనిపిస్తూ ఉండొచ్చు, నాకు అట్లనే అనిపించింది. కానీ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇది డబల్ షేడెడ్ అనమాట. ఒక సైడ్ కొంచెం మంచిగా ఆరెంజ్, ఇంకొక సైడ్ బేజ్ ఉంది. ఇది కడితే బాగుంటుంది అన్న ఒక అందాజులో తీసుకున్నాము. ఇవన్నీ స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను వీక్లీ ఒక్కొక్కటి వేసుకోవడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. అండ్ స్టిచ్చింగ్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుదిరితే శారీస్ కూడా చాలా బాగుంటాయి కదా, కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ ఈసారి నేను స్టిచ్చింగ్ ఇక్కడే ట్రై చేస్తున్నాను, అత్తయ్య ఇస్తారు కదా. ఎందుకంటే నేను ఇంకా నాకు తెలిసి మేము మధ్యలో ఒక ట్రిప్కి వెళ్తున్నాం కదా, అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు నేను మళ్ళీ అనంతపూర్కి వెళ్ళాను. అండ్ ఇక్కడ కూడా ఉంటే బెటర్ కదా అన్నట్టు ఇంకా మేము ట్రై చేస్తున్నాం అనమాట. సో మొత్తం తీసుకోండి శారీస్ అన్నీ. ఒకసారి ఇంటికి వచ్చి చూస్తే తప్ప ఆ సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు కదా మనకు. ఎంత షాప్లో చూసినా ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాము, ఏవేవి తీసుకున్నాము, దీంట్లో ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ వేసుకొని చూస్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. అండ్ ఇట్లాంటివి చాలా సాఫ్ట్ కొంచెం క్రేప్ వస్తాయి కదా, క్రేప్లోనే కొంచెం మంచివి. సో ఇలాంటివన్నీ తీసుకున్నాను. సో హోప్ఫుల్లీ ఒక్కొక్కటి వేసుకుంటా.
అండ్ ఈ శారీ వచ్చేసి దీపంలో తీసుకున్నాను. నేను వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నాను కదా, సో వరలక్ష్మి వ్రతానికి వేసుకునే శారీ వచ్చేసి ఇక్కడ కంకటాల్లో తీసుకున్నాను. కంకటాల్లోకి మేము వెళ్ళలేదు ఈసారి, ఎందుకంటే అక్కడ కొంచెం ఎట్లయినా ప్రైజెస్ అని బ్రైడల్ ఉంటాయి కాబట్టి ఎందుకులే అని చెప్పేసి. ఇక్కడ దీపంలో వచ్చేసి మేము అనుకోలేదన్నమాట వెళ్ళాలని. వెళ్తే అక్కడ డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి అండ్ ఇది కూడా ప్రైస్ పర్లేదు అనిపించింది అనమాట నాకు. అండ్ చూడ్డానికి కూడా బాగుంది. కొంచెం ఈసారి వైట్స్ నా దగ్గర ఎక్కువ లేవు కదా, ఇట్లా గ్రే టోన్స్లో ఉండేటివి, సో ఇలాంటివన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇది బ్యాక్ ఎండ్లో జరిగిండేది ఆ రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు బ్లాగ్ తీయండి. అండ్ లేటర్ ఆన్ బ్యాక్ టు ద హోమ్ సెటప్. ఇప్పుడు వాష్రూమ్ క్లీనింగ్ అంతా చేస్తున్నాను. యాక్చువల్లీ నాది కొంచెం సెటప్ అంతా ఎక్కువే ఉంటుంది వాష్రూమ్ క్లీనింగ్కి. సో ఇది పేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం మీకు స్టెయిన్స్ వస్తాయి కదా, హార్డ్ వాటర్ స్టెయిన్స్, అవన్నీ నేను అట్లీస్ట్ ఒక వీక్లీ వన్స్ అయినా ఈ స్ప్రే వేస్తాను. ఇదే యూస్ చేయాలని ఏం లేదు, ఇన్ జనరల్గా నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. ఏదైనా యూస్ చేయొచ్చు, చాలా సిఫ్లో కూడా చాలా బాగుంటుంది. సో అట్లా ఇది స్ప్రే చేసి జస్ట్ అట్లా స్క్రబ్బర్ తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక క్లీన్ క్లాత్ తీసుకొని మనం వైప్ చేసేసాం అనుకోండి, ఎంత హార్డ్ వాటర్ స్ట్రెయిన్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మేము ఇంటికి వచ్చినప్పుడు మనకు సింక్స్ కింద అంతా కూడా చాలా ఎక్కువ కొంచెం రస్ట్ పట్టినట్టు అనిపించేది అనమాట. సో ఇప్పుడు నీట్గా అంతా చాలా నీట్గా వచ్చేస్తుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇంకా ఈ పేస్ట్ ఈ మధ్య యూజ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ షింక్ అంతా ఈ పేస్ట్ వాష్రూమ్ అంతా వేసేసి జస్ట్ స్క్రబ్ చేసేసిన తర్వాత దెన్ మళ్ళీ లైజాయిల్ వేసి అండ్ డెటాల్ వేసి హాట్ వాటర్తో క్లీన్ చేసేస్తాను. అండ్ యూజువల్ వాష్రూమ్స్కి అన్నిటికీ హార్పికే. సో ఇదంతా ఇన్ డీటెయిల్గా చూపిస్తే నాకే చాలా వియర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే అందరు చేసుకుంటూ ఉంటారు కదా. బట్ అది హార్డ్ వాటర్ స్టెయిన్స్ది బాగా యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ మీరు వాష్రూమ్లో లైజాల్ యూజ్ చేయకపోతే ట్రై యూజింగ్ ఇట్, నిజంగానే చాలా బాగా ఉంటుంది. అండ్ ఈ స్టిక్ కూడా అండి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్, ఎస్పెషలీ ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా వచ్చేస్తుంది. అండ్ ముందుకి ఇప్పటికి మీరే డిఫరెన్స్ చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత స్నానం చేయకపోతే ఇంక అంతే మన పని అయిపోయినట్టే. అందుకే ఫ్రెష్గా తలస్నానం చేసేసినాను నేను. తలస్నానం చేసి ఇంకా డాడీ కూడా వచ్చినారు కదా. ఆ రోజు ఏమైందంటే మా హౌస్ హెల్ప్ వాళ్ళు రాలేదనుకుంటా, రాలేదో లేదంటే వాళ్ళు యూజువల్గా వచ్చేది 9:30 కాబట్టి బ్రేక్ఫాస్ట్ కొంచెం ముందే చేస్తే బెటర్, బికాజ్ ఆకలిస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, ఇడ్లీ. అండ్ ఇక్కడ మన ఇంటెలిజెన్స్ ఏమైందంటే యూజువల్గా నేను ఇడ్లీ బ్యాటర్ తడిపి పెట్టిన తర్వాత నైట్ కొంచెం బయట రూమ్లో పెట్టేస్తాను అనమాట. రూమ్లో అయితే ఏసీ ఆన్ చేసి ఉంటాం కదా, త్వరగా పుల్లగా అయిపోదు. సో బయట పెట్టాలి యూజువల్గా ఇడ్లీ పిండి వేసిన వెంటనే. నేను ఏదో ఆలోచిస్తూ మర్చిపోయి ఆ రోజు ఇడ్లీ పిండి లోపల పెట్టేసిన, ఫ్రిడ్జ్ లోపల పెట్టేసినాను అనమాట. సో అలా పెడితే ఏమవుతుందో ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు. అంతా బాగానే ఉంది. ఆయిల్ యాజ్ యూజువల్గా ఏం ప్రాసెస్ స్టార్ట్ చేస్తానో అంతా స్టార్ట్ చేశాను. ఇడ్లీ పిండి వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత తీస్తే గట్టిగా వచ్చాయండి. మరి అంత గట్టిగా కూడా లేవు, కానీ యూజువల్గా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను అంటే మమ్మీ నేర్పించింది కదా, సో మేమిద్దరం చేస్తే సాఫ్ట్గా వస్తాయన్నమాట. కానీ ఈరోజు అయితే చాలా హార్డ్గా వచ్చినాయి, నాకే తినడానికి అవ్వలేదు. నేను అదే అనుకున్నా, డాడీ వచ్చినప్పుడు ఇట్లా గట్టిగా రావాలా అని చెప్పేసి. బట్ యా, ఆ రోజు నేను మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. నైటే అట్లా పెట్టకూడదు, ఓకే. గైస్ అత్తయ్య గీ ప్రిపేర్ చేస్తున్నారు, బికాజ్ ఇక్కడ ఖాళీ అయిపోయింది కాబట్టి ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా అన్నారు. అండ్ డాడీ ఈరోజు రిటర్న్ అవుతాను, నాతో 2 days ఉంటానని చెప్పి ఆల్రెడీ బయలుదేరేస్తానండి. డాడీకి ఇష్టం అని చెప్పేసి కోకోనట్ బర్ఫీ అండ్ మన నవరాత్రికి కావాల్సిండేటివన్నీ అక్కడ నుండి ఇక్కడికి తెచ్చిండే ఐటమ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో మోస్ట్లీ చూపిస్తాను, అంతా క్లీన్ చేసేటప్పుడు. అండ్ దీంతోపాటు స్ప్రౌట్స్ ఇవి నానబెట్టి తీసుకుని వచ్చినారు. అండ్ దాంతోపాటు ఈ స్ప్రౌట్స్ కూడా. అండ్ ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏమంటే ఇన్ని సామాన్లు గైస్. సో నిన్న చేసిండేది అండ్ ఈరోజు చేసిండేది అంతా మోస్ట్లీ రేపు ఇన్ని ఉండవు, ఎందుకంటే రేపు మా వంట ఆవిడ రావట్లేదు అనమాట. వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు పెళ్ళి ఉంటే వెళ్తున్నారు కాబట్టి రేపు ఇన్ని ఉండవు. సో గీ మేకింగ్ హియర్.
తుత్తర చెయ్యి తీటకయ్యి అనేది ఇందుకే దర్శన్ని. ఆ ప్యాన్ లో వద్దు బటర్ వద్దు, నాకు వద్దు ఇట్లా ఫోర్స్ చేయకూడదు. ఓకే, అసలు నీ కిచెన్ లో ఏం పని? గీ చూసే కాదు, ఇంకొక పని చెప్తా, చేస్తావా? అటు చూడు ఒకసారి వెనకాల ఈరోజు మనకి ఎన్ని సామాన్లు వెల్కమ్ చేస్తున్నాయో. కదా, ఫుల్ వర్కౌట్ ఈరోజు మార్నింగ్ నుండి. బిజీ. నేను బిజీనే తాగుతాను, ఎందుకంటే అది చాలా కోల్డ్ ఉంది. నాకు ముందే ఈరోజు కొంచెం తలనొప్పిస్తుంది కదా, ఇంకా కోల్డ్ తాగితే అది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తాగలేదు. ఏదైనా ఇట్లా కొట్టల్లా? కర్బేవ్ సోప్ తాగో, తీసుకో. కర్బేవ్ సోప్ అంటే ఏం చూద్దాం, ఎక్కడుందని తీసుకుంటాడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ టాస్క్ దర్శన్కి వెతకడం. వెతుకమ్మా, వెతుకు. పర్లేదు, స్పాట్ అయితే కరెక్ట్ గానే తీసినావు. ఏలక్కి అయితే అమ్మా అదరల్లే అయితే తీసినోళ్ళ హెడ్ లో నేను హెల్ప్ చేసిన కాబట్టి హెల్ప్ చేసినా గైస్, నేను హెల్ప్ చేసినా. నేను ఏమనుకున్నావు? దీంట్లోకి ఒక్క నిమిషం, దీంట్లోకి ఏమి వేసినారు చెప్తే నేను మర్చిపోయినాను. సాల్ట్, పసుపు, ఇప్పుడు ఏలక్కి వేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. అండ్ దాంతో పాటు కరేపాకు. ఇదంతా ఫ్లేవర్ రావడానికి గైస్. ఇంకా వేయాల, నేను జస్ట్ చేతికి అందినంత వేసిన అంతే. ఇవి ఫెనోగ్రీక్ సీడ్స్ ఇట్లా పెట్టుకున్నారు. ఇది పౌడర్ చేసి కొంచెం దంచేసి వేస్తే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. ఒకవేళ ఇంట్లోనే మీకు బటర్ చేయలేకపోతే నందినిది ఇక్కడైతే చాలా బాగుంటుంది, ఫుల్ ఫేమస్ నందిని, ప్యూర్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ చీమా, నిజం అనుకుంటారు. స్టాప్ గైస్, అది చీమా కాదు గైస్. ఓకే, ఇలాచీది వస్తుంది కదా అది. అండ్ దాంతో పాటు మనం తీసి పెట్టిండేది కూడా లోపల ఉంది, మీగడ ఉంది. కాకపోతే మీగడ సఫిషియెంట్ లేదనమాట మనకు. నెక్స్ట్ టైంకి సరిపడా ప్రస్తుతానికి చేసుకొని నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఎక్కువ తీస్తాం. ఎస్, ఇంత ఈజీగా ఇంట్లోనే వీళ్ళిద్దరూ గీ ప్రిపేర్ చేసిస్తున్నారు. దర్శన్ ఇది మెంతులు ఉంటాయి కదా, సో మెంతులు దంచమంటే దంచి ఇచ్చాడనమాట. అది కొంచెం పౌడర్ బాగానే అయింది. సో యూజువల్గా కొంతమంది గీలోకి ఇదంతా వేస్తారు, కొంతమంది స్కిప్ చేస్తారు. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ కూడా, కానీ ఇది యాడెడ్ ఫ్లేవర్ ఇస్తుంది అని చెప్పేసి మేము యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇదంతా అయ్యే లోపల ఈజీగా ఒక 30 to 40 minutesలో మనకు ఫ్రెష్గా గీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మనకు వన్స్ గీ మనకు నురుగలు వస్తాయన్నమాట. సో బబుల్స్ లాగా వస్తాయి, మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అట్లా బబుల్స్ లాగా వచ్చిన వెంటనే ఇంకా గీ రెడీ అయిపోయింది అన్నట్టు మనకు. సో దీన్ని వెంటనే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయకుండా కొంచెం కంప్లీట్గా అది కూల్ డౌన్ అయ్యి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఈ లోపల అత్తయ్య నాకు కారప్పొడి వేసిస్తున్నారనమాట. సో కారం పొడి నాకు చాలా ఇష్టం అండ్ అయిపోయింది, అందుకే అత్తయ్య చేసిస్తున్నారు నాకు ఇంకా. అండ్ ఇది కూడా నెయ్యి కూడా కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయింది ఈ లోపల. సో నా దగ్గర కొన్ని గ్లాస్వి కొత్తవి జార్స్ ఉంటే అందులోకి షిఫ్ట్ చేయమని చెప్పాను. ఎట్లయినా నవరాత్రులు వస్తున్నాయి కదా, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడితే ఫ్రెష్గా ఉంటుంది. అమ్మవారికి ఒకటి యూజ్ చేయొచ్చు అండ్ నాకు ఇంట్లోకి యూజ్ చేయడానికి ఇంకొకటి బయట పెట్టుకోవచ్చు అని పెట్టాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. So yeah, we'll see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.